ఈ బిజినెస్లో నేను మా హస్బెండ్కి సపోర్ట్ చేస్తుంటాను. సో మా హస్బెండ్ వచ్చి మోడలింగ్ ఫోటోగ్రాఫర్ అండ్ నేను ఒక హైలీ మంచిగా చదువుకున్న ప్రొఫెషనల్ కోర్స్ అనేది చేసినా కూడా మ్యారేజ్ అయినాక నాకు మా హస్బెండ్ ఒప్పుకోలేదు జాబ్ చేయడానికి. సో ఒక హౌస్ వైఫ్గానే ఉండిపోవాల్సి వచ్చింది. అలా ఉన్నాక కూడా మేము హ్యాపీగా వెల్ సెటిల్డ్ అనమాట. ఒక సొంత ఇల్లు ఉంది, కారు ఉంది, క్యాష్ కూడా మంచిగా ఉండేది, బ్యాంక్ బ్యాలెన్స్ కూడా. అలాంటి పొజిషన్లో కూడా మాకు ఒక మంచి సెటిల్డ్ ఫ్యామిలీతో ఉన్నా కూడా ఒక సెక్యూరిటీ ఇన్కమ్ వల్ల మేము ఈ బిజినెస్ని ఎంచుకోవడం జరిగింది. ఆ సెక్యూరిటీ పర్పస్ వల్లనే మేము ఇక్కడ వచ్చామన్నమాట. సో హ్యాపీగా ఈ బిజినెస్ని బిల్డ్ చేసుకుంటూ ఎక్కడ పోయినా ఇద్దరం ఏ మీటింగ్కి వెళ్ళినా కూడా కపుల్స్ ఇద్దరం ఇన్వాల్వ్మెంట్ అయ్యి బిజినెస్ని బిల్డ్ చేస్తున్నాము. సో అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఒక పాయింట్ ఏంటంటే మనం కంపల్సరీగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఇన్వాల్వ్మెంట్ అవుతే ఫాస్ట్గా సక్సెస్ అవుతాం. లేదు ఒక్కడే ఇన్వాల్వ్మెంట్ అవుతే స్లోగా పోతుంది. సో మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైతే వాళ్ళ హస్బెండ్స్ రాలేదో నెక్స్ట్ టైం మీ హస్బెండ్స్కి తీసుకొని రండి. అండ్ ఎవరైతే వాళ్ళ వైఫ్స్కి తీసుకొని రాలేదో వాళ్ళ వైఫ్ని నెక్స్ట్ టైం కంపల్సరీగా తీసుకొని రండి. సో మీ బిజినెస్ అనేది ఫాస్ట్గా సక్సెస్ అవుతుంది. అండ్ ఓకే లీడర్స్, ఇప్పుడు ఎవరైతే కొత్త వాళ్ళందరూ వచ్చారో వాళ్ళందరూ కాన్సన్ట్రేషన్గా ఒక్క 45 minutes మీ యొక్క ఫోన్స్ అన్నీ కూడా సైలెంట్లో పెట్టి బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే ఇది ఒక్క డెసిషన్తో మన లైఫ్ అనేది 3 generations ఇన్కమ్గా మారబోతుంది. సో డెఫినెట్గా మీరందరూ కంపల్సరీగా మీ యొక్క ఫోన్స్ని సైలెంట్ పెట్టి కాన్సన్ట్రేషన్ అనేది ఇక్కడ ప్లాన్ ప్రెజెంటేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ 3 generations ఇన్కమ్ అనేది మనం తీసుకోగలుగుతాం. మనమే కాదండి, మన 3 generations. మన తర్వాత కూడా మన వాళ్ళ పిల్లలకు కూడా ఈ ఇన్కమ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో కంపల్సరీగా మీరు వినండి. అండ్ జనరల్లీ ఒక విషయం ఏంటంటే లేడీస్ గురించి ఎస్పెషల్లీగా, సో మనకు లేడీస్కి ఎన్నో ప్రాబ్లమ్స్ అనేవి ఇంట్లో ఉంటాయి. చిన్న పిల్లలు ఉంటారు, ఇంట్లో వంటలు అనేసి ఇంట్లో టెన్షన్స్ అనేది కూడా కొంచెం మ్యూట్లో పెట్టండి. అది దాని తర్వాత మళ్ళీ మీరు స్టార్ట్ చేయొచ్చు మీ టెన్షన్స్ని. కానీ ఒక్క 45 minutes ప్రతి ఒక్క లీడర్ కూడా మీరు సైలెంట్గా ఈ బిజినెస్ అవకాశాన్ని ఏ ఒక్క లీడర్ ఏ పాయింట్ చెప్తారో మీకు ఎలా కనెక్ట్ అవుతుందో తెలియదు. కాబట్టి కంపల్సరీగా మీరందరూ కూడా కనెక్ట్ అవ్వండి, మీటింగ్ వినండి మొత్తం కాన్సన్ట్రేషన్గా. థ్యాంక్ యూ అండ్ విష్ యూ వెల్. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు వచ్చేసి పవన్ రాజు అండి. బై ప్రొఫెషన్ వచ్చేసి మోడలింగ్ అండ్ మూవీస్కి సంబంధించినటువంటి ఫోటోగ్రాఫర్గా ఒక 18 సంవత్సరాలు చేసిన తర్వాత ఓకే ఫైనాన్షియల్గా అయితే బాగానే ఉంది. మా మేడం చెప్పినారు ఆల్రెడీ సొంత ఇల్లు, కారు అవన్నీ ఉన్నాయి. కానీ ఏంటంటే ఒక సెక్యూరిటీ అనేది లేదనమాట. ఎందుకంటే సంపాదించేటువంటి వ్యక్తికి ఏదైనా జరిగింది అంటే కనుక నెక్స్ట్ మంత్ ఇన్కమ్ అసలు రాదు. అంటే సెక్యూరిటీ అనేది లేదు అన్నట్టు. ఆ సెక్యూరిటీ పర్పస్ మనకి ఇక్కడ ఈ బిజినెస్లో ఉంది అని నాకు అర్థమైన తర్వాత నేను ఈ బిజినెస్ టేకప్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అనే ఒక లెవెల్లో ఉండి 2 lakhs ప్లస్ ఇన్కమ్ తీసుకొని ఎట్టిగా కార్ తీసుకున్నాను. మరి నేను కూడా ఒకప్పుడు ఇట్లా ఏదో కూర్చొని ఈ ప్లాన్ ప్రజెంటేషన్ విన్నవాడిని, వినేసి అర్థం చేసుకున్నాను, ఫోకస్ చేసినాను, కాన్సన్ట్రేషన్ చేసినాను, సీనియర్స్ అప్లయన్స్ చెప్పింది విన్నాను, మన విన్నింగ్ టీమ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది, అది చెప్పింది ఫాలో అయినాను. ఈరోజు మీ ముందర ఇట్లా ప్లాన్ ప్రజెంటేషన్ చేయడానికి రెడీ అయినాను. మరి నేను చేస్తున్నంటే మీరు చేయగలుగుతారా లేదా? రైట్. అంటే ఇక్కడ తెలుగు ప్లాన్ ప్రజెంటేషన్ కావాలా, హిందీ కావాలా? తెలుగు हिंदी राइट, दोनों में भी प्लान प्रेजेंटेशन होगा. आज ट्राई करता हूँ हिंदी में भी. आज मैं फोटोग्राफर था, 18 years से काम कर रहा हूँ मैं. इसलिए कि मैं एक सिक्योरिटी नहीं है बोल के इसमें वेस्टेज में एक बिजनेस अपॉर्चुनिटी इसमें सिक्योरिटी है बोल के इसमें बिजनेस में आ गया था. मैं बिजनेस में आके 3 साल हो गए. अभी 2 lakhs प्लस इनकम ले रहा हूँ मैं. 12 लाख का एर्टिगा गाड़ी लिया. मैं आप जैसा कॉमन पर्सन हूँ, ऐसा बैठ के पहला बार सुन के समझ लेके और बिजनेस स्टार्ट करा. खुद के दिमाग यूज़ नहीं करा. जो भी अपलाइन है, जो भी सिस्टम है, विनिंग टीम सिस्टम है, वो सिस्टम जो बोलता है वो करता हूँ मैं. सिस्टम क्या बोलता है वो ही करता हूँ मैं, उसके अलावा कुछ भी नहीं करता हूँ मैं. इसलिए मैं इधर यहाँ 2 lakhs प्लस इनकम लेके आज मैं बहुत खुश हूँ. लोगों की ज़िंदगी चेंज करने के लिए कोशिश भी कर रहा हूँ. और कुछ साधारण के हंड्रेड्स ऑफ पीपल लाइफ चेंज हो रहा है. आपका लाइफ भी 100% चेंज होता. మీ లైఫ్ కూడా చేంజ్ అవుతుంది. ఎంతమందికి చేంజ్ కావాలి లైఫ్లో?
రైట్, మీ డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్ ఎందుకు చేయాలన్న దాని గురించి మనం ఇక్కడ కలుసుకుందాం. ఇక్కడ వెల్కమ్ టు కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అని ఉంది. మనమందరం కూడా ఇక్కడ कंज्यूमर्स में కదా, अंदर कंज्यूमर्स हम सब लोग कंज्यूमर्स है ना. सुबह से रात तक कुछ ना कुछ प्रोडक्ट मार्केट से खरीद लेते हम, यूज़ करते. यस और नो? यस. बोले तो हम सब लोग कंज्यूमर्स है, कस्टमर्स है. మనమందరం కూడా కస్టమర్. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఏదో ఒక ప్రోడక్ట్ మార్కెట్లో దొరికేటువంటిది మనం కొంటున్నాం, యూజ్ చేస్తున్నాం. అటువంటి అప్పుడు ఒక కన్జ్యూమర్కి ఎటువంటి బెనిఫిట్ అనేది లేదు. మనం డబ్బులు ఇస్తున్నాం, సామాన్లు వస్తున్నాయి, అంతకుమించి ఏమైనా జరుగుతుందా? हम पैसे दे के सामान ले रहे, कुछ प्रॉफिट हो रहा अपन को? कुछ भी प्रॉफिट नहीं. इनकम आ रहा, इनकम नहीं आ रहा. लेकिन ये बिजनेस में हम एक कस्टमर जैसा इधर प्रोडक्ट यूज़ करेंगे, दूसरों को रिफ़र कैसा करें, तो बिजनेस कैसा होता बोल के मैं अगले नेक्स्ट स्लाइड में बोलता हूँ. नेक्स्ट सिरजी सर ఎక్కడ राइट. इधर क्या है, वाई एंड हाउ. वाई बोले तो क्यों करना है बिजनेस, ये बिजनेस अपॉर्चुनिटी हम क्यों लेना, क्यों करना बोल के एक प्रश्न है. और हाउ, हाउ बोले तो कैसा करना, ये बिजनेस कैसा करना बोल के और एक प्रश्न है. फर्स्ट क्वेश्चन जो भी क्लियर है तो आपको इसका आंसर आपके पास है. कैसा करना बोले तो हमें आपके ज़िंदगी में ये बिजनेस अपॉर्चुनिटी क्यों होना बोले तो आप सोचना पड़ता. ये पूरा सेशन आप ध्यान से सुने तो आपको वो फर्स्ट क्वेश्चन का आंसर आपको मिल जाता है. ఈ మొదటి క్వశ్చన్ ఏదైతే ఉందో వై అన్నటువంటిది మీకు ఒక ప్రశ్న, అది అండ్ హౌ అనేది రెండవ ప్రశ్న. వై అనేది చాలా పెద్ద ప్రశ్న అండి. దానికి ఆన్సర్ అనేది మా దగ్గర కాదు, మీ దగ్గర ఉంది. ఎందుకు నాకు ఈ బిజినెస్ కావాలి అన్నటువంటి ప్రశ్నకి మీరు ఈ సెషన్ ఎండింగ్ వరకు మీకు దొరికిపోతుంది. అండ్ ఎట్లా చేయాలి, హౌ అంటే ఈ బిజినెస్ ఎట్లా చేయాలనేది, దాని గురించి మీరు టెన్షన్ తీసుకోకండి. అది ఎట్లా చేయాలనేది మిమ్మల్ని తీసుకొచ్చినటువంటి చెప్తారు, మేము చెప్తాం, ఈ మీటింగ్స్ అనేది చెప్తారు. కనుక వై అండ్ హౌ అనేది రెండు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ స్లైడ్ సార్. చూడండి, ఎందుకు చేయాలి అని అంటే కనుక ఇక్కడ కనిపిస్తున్నటువంటి వ్యక్తిని మిమ్మల్ని మీరు ఊహించుకోండి, ఆ ప్లేస్లో మిమ్మల్ని మీరు ఊహించుకోండి. మీకు ఇవన్నీ కావాలా వద్దా? డబ్బులు, ఇల్లు అండ్ పిల్లల ఎడ్యుకేషన్, పిల్లలతోటి టైం స్పెండ్ చేయాల్సినటువంటి టైం అనేది, టైం ఫ్రీడమ్ ఉండదు చాలామందికి. ఓ సాఫ్ట్వేర్ 1,00,000-2,00,000 రూపాయలు సంపాదిస్తాడు, కానీ పిల్లలకు టైం ఇవ్వలేకపోతారు. ఇట్లా చాలామంది ఉన్నారా లేదా? సాఫ్ట్వేరే కాదు, చిన్న చిన్న జాబులు చేసినా సరే పిల్లలకు మనం టైం ఇవ్వగలుగుతున్నామా? నో. అంటే మనకు టైం ఫ్రీడమ్ లేదు. మరి ఆ టైం ఫ్రీడమ్ కావాలంటే మనం ఈ బిజినెస్ చేయాలి. ఇక్కడ ఇంకోటి, ఆడ కారు కనిపిస్తుంది, ఏ కారు అంటే అది లగ్జరీ కారు, బెంచ్ కారు. మరి మనం చేస్తున్నటువంటి పనులతోటి ఆ లగ్జరీ కారు కొనగలుగుతామా? కొనలేము. అండ్ లాస్ట్లో చూస్తే చూడండి, ఒక ఓల్డ్ ఏజ్ అయిన తర్వాత కపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ కూర్చున్నారు, నిశ్చింతగా ఉన్నారు, వాళ్ళు ఏ టెన్షన్ లేకుండా ఉన్నారు. మరి మనం కనుక అట్లాంటి లైఫ్ కోరుకుంటామా లేదా? ఎస్. देखिए फ्रेंड्स, आप जो भी है स्लाइड में दिखा रहा ड्रीम्स है, एक कॉमन पर्सन का ड्रीम्स है. ये ड्रीम्स रहता नहीं रहता सब लोगों को, ये ड्रीम्स है नहीं आपको? पैसा रहना, घर रहना, बच्चों के साथ टाइम गुजारना और गाड़ी होना, छोटा मोटा गाड़ी नहीं, आल्टो होना, आड़ी होना, आड़ी होना, ड्रीम बिग है. और जो भी है ओल्ड एज होने के बाद हम सुकून से रहना, टेंशन नहीं रहना, ये पूरा आपका ड्रीम्स है नहीं, और भी ज़्यादा रहता ड्रीम्स. गोल्ड होना, फॉरेन ट्रिप्स होना, రికగ్నిషన్ होना, ये सब होना नहीं हो. ఎస్, మనందరికీ కూడా ఇటువంటి డ్రీమ్స్ ఉంటాయి. కానీ వాస్తవంగా మనము చేసే అటువంటి పనులతోటి, చిన్న చిన్న బిజినెస్లతోటి, మనం చిన్న చిన్న బిజినెస్లు అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనొచ్చు. రోడ్డు ఇరువైపులా ఉండేటువంటి షాప్స్ ఉంటాయి, అవన్నీ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద వస్తుంది. అటువంటి కనుక మనం జాబ్లు బిజినెస్లు చేస్తే ఈ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయా? नो. क्या पूरा होता है? क्या जॉब करने से ये ड्रीम्स पूरा नहीं होता है. और अभी टेम्पररी में कैसा सिचुएशन है आप नेक्स्ट स्लाइड में देखेंगे. कैसा है अभी? ऐसा ही है ना सिचुएशन. छोटा मोटा जावा करे तो सेल्फ एम्प्लॉयमेंट दुकाना किकाना लगाए तो अपना सिचुएशन ऐसा ही रहता है. बड़ा घर सोचते हैं, लेकिन एक छोटा घर में कैसा है, पुराना फटे हो, उसको घर में अपन गुजारना पड़ता. లీడర్స్ బయట చాలామంది ఉన్నారు, లేడీస్ ఇట్లా ఉన్నారు. లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కసారి లేచి వాళ్ళకి సీట్స్ అనేది ఆఫర్ చేద్దాం మనం. విన్నింగ్ టీమ్ సర్వర్స్ ఎవరైతే ఉన్నారో లీడర్స్ వాళ్ళకి కొంచెం మనం ఇల్లు కావాలి, స్విమ్మింగ్ పూల్ కావాలి, విల్లా కావాలి అని, ఆడి బెంచ్ కార్లు కావాలని చెప్పంటుంది. చేతి నిండా డబ్బులు ఉండాలి, పిల్లలు మంచి ఇంటర్నేషనల్ స్కూల్లో చదవాలని ఉంటుంది. కానీ నిజంగా మన జాబ్ సహకరించకపోవడంతో ఇంటర్నేషనల్ స్కూల్లో చదివితే ఏమవుతుందండి, ₹1,00,000 ₹2,00,000 ఫీజు ఉంటుంది.
మరి మనం అంతగానో వెచ్చించగలుగుతామా అంటే మన చిన్న చిన్న జాబులతోటి మనం అంత ఫీజులు కట్టలేము. దాని మూలంగా ఏంటంటే మనం ఏం చేస్తాము, మన గల్లీలో ఉండేటువంటి చిన్న చిన్న స్కూళ్ళల్లో మనం వాళ్ళని జాయిన్ చేపిస్తాము. జాయిన్ చేపించడంతో వాళ్ళ భవిష్యత్తును కూడా మనం రాజీ పడిపోయి కాంప్రమైజ్ అయిపోతున్నాం మనం. ఎస్ సార్ నో? చాలా మటుకు అట్లనే జరుగుతుంది కదా. మన పిల్లల్ని నిజంగా మంచి ఎడ్యుకేషన్ ఇద్దామంటాం కానీ చేయలేము, ఎందుకంటే ఫీజులు ఎక్కువ ఉంటాయి. ఒకప్పుడు మనం చదువుకున్నాం, ఎప్పుడు చదువుకుంటున్నామా కొంటున్నాం. ఇప్పుడు బిజినెస్ అయిపోయింది అది ఎడ్యుకేషన్ కూడా. కానీ చూడండి ఇటువంటి పరిస్థితి నుంచి అక్కడ చూడండి 2 వీలర్ మీద ఒక ఫ్యామిలీ అనేది అవస్థ పడుకుంటూ పోతుంది. ఎండనక వాననక ఇబ్బంది పడుకుంటూ పోతుంది. మనం వీళ్ళకి ఏం కావాలి, మినిమం నీడ్ ఏం కావాలి, ఒక చిన్న కార్ అయినా పర్లేదు. కానీ నిజంగా వాళ్ళు కారు కొనలేనటువంటి పరిస్థితి ఉంది కనుక జీవితంలో కాంప్రమైజ్ అవుతున్నారు. ప్రతి స్టెప్లో కాంప్రమైజ్. చూడండి ఇక్కడ ప్రతి స్టెప్లో కాంప్రమైజ్. లగ్జరీ వీళ్ళ కావాలంటుంది, చిన్న ఇంట్లో ఉంటున్నారు. పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిద్దాం అనుకుంటాం, గల్లీ చివరిన ఉన్నటువంటి చిన్న స్కూల్లో జాయిన్ చేపిస్తున్నాం, ఈడే కాంప్రమైజ్ అయ్యి. ఒక చిన్న కారు కావాలంటుంది కానీ 2 వీలర్ మీద అడ్జస్ట్ అవుతున్నాం. ఇక్కడ చూడండి ఓల్డ్ ఏజ్ అయిన తర్వాత మంచి సుఖంతో జిందగీ, ఎటువంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉండాలనుకుంటాం. కానీ ఓల్డ్ ఏజ్ అయిన తర్వాత కూడా పని చేయాల్సినటువంటి పరిస్థితి. మీ దృష్టిలో చాలామంది అంత ఓల్డ్ ఏజ్ అయిన తర్వాత పని చేస్తున్న వాళ్ళు కనిపిస్తారా కనిపిరా? ఖచ్చితంగా కనిపిస్తారు. ఎందుకంటే కనుక మనము కనుక ఒక మంచి సెటిల్డ్ ఇన్కమ్ అంటే ఒక ప్యాసివ్ ఇన్కమ్, మనం పని చేసినా పని చేయకపోయినా కానీ కంటిన్యూస్గా వచ్చేటువంటి ఇన్కమ్ జోన్లో లేకపోతే చచ్చిపోయే వరకు కూడా మనం కష్టపడుతూనే ఉండాల్సి వస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ స్లైడ్ అండి. వీళ్ళు ఇక్కడ ఏమైపోతున్నారు, ఇక్కడ ఎవరన్నా ఒకరు కూర్చోండి. ఇక్కడ పిలవండి చిరంజీవి. రైట్. ఈ నెక్స్ట్ స్లైడ్లో మనకు చూస్తే ఏం కనిపిస్తుంది, इधर क्या दिख रहा है इधर? पैसे दिख रहे हैं. किसको होना है पैसे? सबको होना ना. राइट. अपन का जिंदगी कैसा है इसके पूरा రీజన్ है पैसा. మన జీవితం ఎట్లా ఉంది అని అంటే దానికి కారణం ఏంటంటే డబ్బులు. మన దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయంటే డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయితే మన ఇష్టం ఎట్లా కోరుకుంటామో జీవితం అనేది అట్లా మనం గడిపేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అదే ఒకవేళ ఇదే డబ్బులు కనుక మన దగ్గర లేకపోతే మన పక్కింటోళ్ళు కూడా మనతోటి రెస్పెక్ట్ఫుల్గా ప్రేమగా మాట్లాడారు. ఎస్ సార్ నో? రైట్. నెక్స్ట్ స్లైడ్ చూద్దామా. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ స్లైడ్ అండి. ప్రపంచంలో ఉండే అటువంటి జనం మొత్తం కూడా 2 భాగాలుగా డివైడ్ చేస్తే 50-50% కాదండి, అది 95% 5%. ये स्लाइड में जो इम्पोर्टेंट स्लाइड है, पूरा वर्ल्ड में पॉपुलेशन डिवाइड करें तो एक में 95% है, एक में 5% है. ఇక్కడ 95% అండ్ 5% అనేది డివైడ్ చేయడం జరిగింది. ప్రపంచంలో ఉండే ధనాన్ని కూడా 2 వేస్గా డివైడ్ చేస్తే కనుక 2 భాగాలుగా చేస్తే కనుక దాన్ని కూడా 95% అండ్ 5% లాగా డివైడ్ చేయాల్సినటువంటిది. पूरा पैसा भी दुनिया में कितना पैसा है वो भी 2 पार्ट्स के डिवाइड करें तो 95% ऑफ मनी एक जगह है, 5% मनी एक जगह है. लेकिन रिवर्स में 95% लोग 5% का इनकम ले रहे और 5% का लोग जो भी रिच पर्सन है वर्ल्ड में जो भी 95% का इनकम है मनी है वो ले रहे हैं. क्यों ऐसा है बोले तो पैसिव इनकम एक्टिव इनकम, ये रीज़न है. ఇన్కమ్స్లో 2 ఇన్కమ్స్ ఉంటాయండి, ప్యాసివ్ ఇన్కమ్ ఉంటుంది, యాక్టివ్ ఇన్కమ్ ఉంటుంది. ఈ ప్రపంచంలో ఇవి 2 రకాల ఇన్కమ్స్ ఉంటాయండి, ఇంకా వేరేది ఏం లేదు. యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం అందరం చేస్తున్నది, జాబ్ చేస్తాం, పొద్దున్న లేచి కష్టపడతాం, వెళ్తాం, జాబ్ చేస్తాం, నెల కాగానే శాలరీ వస్తుంది. ఇన్ కేసు ఏదైనా జరిగింది, ఒక ఆలోచన జరిగింది ఒక మనిషికి, అతను నెల రోజులు వెళ్ళలేకపోయింది జాబ్కి, వస్తుందా జీతం? అంటే మనము యాక్టివ్ ఇన్కమ్ అనమాట. అది యాక్టివ్గా ఉంటేనే మనం పని చేస్తేనే వచ్చేది యాక్టివ్ ఇన్కమ్. అదే ప్రపంచంలో ఉండే అటువంటి 95% మనుషులు యాక్టివ్ ఇన్కమ్లోనే ఉన్నారంట. ఈ ముక్క చెప్తుంది నేను కాదు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఎకనామిస్ట్, ఆయన గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా ఎక్కినటువంటి రోబర్ట్ కియోసాకి అనేటువంటి వ్యక్తి ఈ యొక్క స్టేట్మెంట్ అనేది ఇచ్చిండు. అతను ఎన్నో రీసెర్చ్ చేసి దీన్ని మనం కనుక్కున్నామట. అండ్ ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటిది? एक्टिव इनकम बोले तो हम जो भी काम कर रहे हैं, छोटा मोटा जॉब बिजनेस जो भी कर रहे हैं, हम जॉब करें तो ही सैलरी आता, अगर नहीं गए तो आता इनकम, सैलरी आता नहीं आता. वो इसको बोलता है एक्टिव इनकम. जो पैसिव इनकम बोले तो क्या है, हम एक बार कुछ करें तो उसका रिजल्ट हमेशा ज़िंदगी भर आता ही रहता. एक एग्जांपल देता हूँ. एक बड़ा अपार्टमेंट आप बिल्ड करें, अपार्टमेंट कंस्ट्रक्शन करें, ज़िंदगी भर आपको रेंट आते रहते. इसको बोलता है
ప్యాసివ్ ఇన్కమ్. సమझ में आ रहा है? అర్థమవుతుందా? మీరు రెస్పాన్స్ ఇవ్వకపోతే కనుక మరి ఇక్కడ ఉన్నారా, మరి మధ్యాహ్నం కదా అన్నం తిని వచ్చిన తర్వాత నిద్రపోతున్నారా నాకు తెలియదు. ఓకేనా? మీరు ఎక్సైట్మెంట్తో ఉంటేనే నేను ఎక్సైట్మెంట్తో నేను చెప్పగలుగుతాను. అయితే ప్యాసివ్ ఇన్కమ్ అంటే దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ చేసిండ్రు, ఒక ఇల్లు సొంతంగా కన్స్ట్రక్షన్ చేసిండ్రు, దాన్ని రెంట్కి ఇస్తే రెంట్ వస్తుందా లేదా? మీరు పని చేసినా వస్తుంది, పని చేయకపోయినా రెంట్ వస్తుంది. దాన్ని ఏమంటారు అంటే ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. మనకి యాక్టివ్ ఇన్కమ్ బాగుంటుందా, ప్యాసివ్ ఇన్కమ్ బాగుంటుందా? ప్యాసివ్ ఇన్కమ్ బాగుంటుంది. ఎందుకంటే మనం ఈ రోజు ఆరోగ్యంగా ఉన్నాము, రేపు ఎట్లుంటామో తెలియదు, అసలు ఉంటారా కూడా తెలియదు. ఎస్ సార్, మనుషులు తయారు చేసినటువంటి టీవీలకు, ఫ్రిడ్జ్లకు, వీటికి గ్యారంటీ ఉంది, కానీ మనిషికి గ్యారంటీ ఉందా? మంచి గ్యారంటీ లేదు. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నామంటే రేపు ఎట్లుంటా మొదలలేదు. అందు గురించే మనము యాక్టివ్ ఇన్కమ్ మీద ఆధారపడితే అది చాలా డేంజర్ జోన్ అది. కానీ మనం అవకాశం లేక మనం ఏం చేస్తున్నాం అంటే ఏదో చిన్న జాబులు చేస్తున్నాం, అదే యాక్టివ్ ఇన్కమ్ కిందనే వస్తుంది. ఓకేనా? అయితే ఈఎస్బిఐ అని ఉంది ఇక్కడ. ఈ అంటే ఎంప్లాయీస్, ఎస్ అంటే సెల్ఫ్ ఎంప్లాయీస్. ఈ ఇద్దరు కూడా యాక్టివ్ ఇన్కమ్ కింద వస్తున్నారు. అండ్ బి అండ్ ఐ ఇవి రెండు ఉన్నాయి. ఏంటంటే బిజినెస్ మ్యాన్ అండ్ ఇన్వెస్టర్స్. వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే पैसिव इनकम कितना वस्तुన్నారు. ये जो भी है ई एंड एस जो भी है एम्प्लॉयज है, सेल्फ एम्प्लॉयज है, ये एक्टिव इनकम के इसमें आ रहा, और बी एंड आई जो भी है वो पैसिव इनकम के उसमें आ रहा. एक्टिव इनकम होना, पैसिव इनकम होना, पैसिव इनकम, पैसिव इनकम. ओके, नेक्स्ट स्लाइड सर. राइट, फिलॉसफी ऑफ वेल्थ क्रिएशन. एक फेमस ఎకనామిస్ట్ జయపాల్ జెట్టి. ఫేమస్ ఎకనామిస్ట్ జయపాల్ జెట్టి ఏం చెప్తున్నారంటే, మనము కనుక రిచ్ కావాలి అంటే కనుక, గొప్ప వాళ్ళం కావాలంటే కనుక జాబ్ చేస్తే ఎప్పుడు రిచ్ పర్సన్ కాలేమని చెప్పి ఆ వ్యక్తి చెప్తున్నాడు. ఏముంది సార్ ఆయన చెప్పుడేంది, మాకే తెలుసు, జాబ్ చేస్తే ఎప్పుడు రిచ్ పర్సన్ కాలేము, అంతే కదా, మనకు కూడా తెలుసు కదా. అంత పెద్ద ఎకనామిస్ట్ వచ్చి చెప్పాలా మనకి ఇంత సింపుల్ విషయాన్ని? కానీ ఆయన చెప్తున్నాడు, రైట్, నెక్స్ట్ స్టెప్ ఎట్లా రిచ్ కావాలంటే ఏం చేయాలంటే బిజినెస్ చేయాలంటున్నాడు, అది కూడా మనకు తెలుసు. నెక్స్ట్ స్టెప్ ఏం చెప్తున్నాడు, ఎఫ్ఎంసీజీకి సంబంధించినటువంటి బిజినెస్ చేస్తే కనుక రిచ్ ఈజీ కావచ్చు అంటున్నాడు. ఎందుకంటే ఎఫ్ఎంసీజీ అంటే ఏంటిది, ఎంతమంది తెలుసు ఎఫ్ఎంసీజీ అంటే? ఎఫ్ఎంసీజీ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమబుల్ గుడ్స్, అంటే సింపుల్గా నిత్యావసర వస్తువులు. ओके, नित्यावसर वस्तुओं. जयपाल जेट्टी बोल के एक फेमस इकोनॉमिस्ट है, उन्होंने क्या बोल रहा है बोले तो, एक रिच पर्सन होना बोले तो बिजनेस करना पड़ता है, जॉब से रिच पर्सन कभी भी नहीं बनते आप. और नेक्स्ट क्या है, एफएमसीजी का बिजनेस करना पड़ता. क्यों एफएमसीजी बिजनेस करना पड़ता बोले तो, एफएमसीजी बोले तो हमेशा यूज करने का, डेली यूज करने का प्रोडक्ट रहता है. कोई साबुन यूज करना बंद करते क्या, पेस्ट यूज करना बंद करते क्या, हमेशा रहता है. जो कि कोरोना टाइम में यूज करे नहीं करे, कोई भी बंद करे कोरोना टाइम में, 3 महीने घर में हम बाहर जाने का कुछ भी नहीं, क्या यस यूज करते रहते. एफएमसीजी जो भी प्रोडक्ट है हमेशा यूज करते ही रहते. कोरोना भी हो तो, कर्फ्यू हो तो, कुछ भी हो तो यूज करने का प्रोडक्ट रहता. ఈ ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్ ఏముంటాయండి, నిత్యావసర వస్తువులు. ఏదైనా కరోనా వచ్చినా, కర్ఫ్యూ వచ్చినా, కరువు వచ్చినా మనము ఆపము. మనం కనుక అది వాడడం ఆపేస్తే మన చుట్టూ ఎవరు నిలబడరు. ఎందుకు ఉన్నారా, ఎక్కడ ఉన్నారా? రైట్. అయితే ఎఫ్ఎంసీజీకి సంబంధించినటువంటి బిజినెస్ చేస్తే రీచ్ అవుతుందని మనకు ఒకటి అర్థమైంది. నెక్స్ట్ ఒకటి ఏంటంటే బిల్డ్ నెట్వర్క్ అంటున్నారు, లాస్ట్ వన్. ఈ నెట్వర్క్ కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఏదైతుందో ఇక్కడ చాలా మందికి తెలియదు, కానీ వరల్డ్ వైడ్ 200 దేశాలలో నెట్వర్క్ అనే బిజినెస్ అనేది నడుస్తుంది. 200 దేశాలలో, అంటే 150 సంవత్సరాలకు పైగా ఈ నెట్వర్క్ అనేది ప్రపంచ దేశాలలో ఉంది. కానీ మన ఇండియాకు కొంచెం లేట్గా రావడం జరిగింది. కానీ దీన్ని యూజ్ చేసుకొని చాలా మంది రిచ్ పర్సన్స్ हैं. जो भी इधर क्या है, नेटवर्क बोल के है, बिल्ड ए नेटवर्क. ये नेटवर्क जो भी है 200 कंट्री में, बाहर 200 कंट्री में एक बिजनेस चल रहा है नेटवर्क का. और ये बिजनेस करने के बाद रिच पर्सन हुआ बोल के जयपाल जेट्टी ने स्टेटमेंट दिया है. और नेक्स्ट स्लाइड में जाएंगे. नेक्स्ट स्लाइड सर. यस, बिजनेस करे तो पैसा आता, सबको मालूम हो गया. क्या भी छोटा मोटा बिजनेस करना है बोले तो इन्वेस्टमेंट की जरूरत है नहीं. ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉందా లేదా? చిన్న బిజినెస్ చేయాలన్నా, చిన్న పాన్ షాప్ పెట్టాలన్నా కానీ కూడా 2-3 లక్షలు కావాలి. ఎస్ సార్ నో? ఎస్. అంటే మరి అక్కడ ట్రెడిషనల్ బిజినెస్ చేస్తే మనకి ఇన్వెస్ట్మెంట్ అవసరం అని తెలుస్తుంది, కానీ మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేకపోతే మనం బిజినెస్ చేయలేము. బట్ ఇక్కడ చూస్తే నేను చెప్పేటువంటి బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ లేదండి. హలో, ఇన్వెస్ట్మెంట్ లేదు. దీనికి జోర్దార్ క్లాప్స్ అయితే కావచ్చు.
मैं जो भी ये बिजनेस के बारे में बता रहा हूँ, ये बिजनेस में जो 1 रुपए पे इन्वेस्टमेंट करने का जरूरत नहीं है, सब लोग कर सकते हैं। हैप्पी है? क्या बोले तो दोस्त आके इधर बिठा दिए, क्या है कि 5,000 बनो 10,000 बनो बोल के, क्या है कि बोलता क्या है कि बोल के सोच रहे होंगे। 1 रुपए भी बनने का जरूरत नहीं है, फ्री से आप कर सकते हैं। हम फ्री में జాయిన్ हुआ, इधर फ्री में कर रहे हम, ఓకే రైట్। 1 రూపాయి కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకుండా బిజినెస్ చేయకండి। డబ్బులు ఇన్వెస్ట్మెంట్ అనేది లేకపోతే రిస్క్ ఉంటుందా? पैसे इन्वेस्टमेंट नहीं है तो रिस्क कुछ रहता क्या? कुछ भी नहीं रहता। पैसे कुछ भी नहीं, इन्वेस्टमेंट करने का नहीं, क्या जा रहा है हमको कुछ भी नहीं। टेंशन रहता क्या? रिस्क ही नहीं है, टेंशन भी नहीं है। जो भी इधर क्या है, बाहर जो भी इन्वेस्टमेंट करे तो रिस्क रहता, टेंशन रहता, और बिजनेस का एक्सपीरियंस रहना। उधर जो भी छोटा मोटा बिजनेस करे तो एक्सपीरियंस होना नहीं होना, होना नहीं होना। छोटा पान शॉप लगाए तो भी एक्सपीरियंस होना। क्या साहब पान शॉप को एक्सपीरियंस क्या है साहब? పాన్ షాప్కి ఎక్స్పీరియన్స్ ఏందని అనుకుంటారు। పాన్లు కట్టడానికి ఎక్స్పీరియన్స్ కావాలన్నా వద్దా? కావాలన్నా వద్దా? కొంచెం అంతా సున్నం ఎక్కువైతే ఏమవుతుంది? దవడ కలుగుతుంది కదా, రెండు కాదు ఇలా। ओके, छोटा मोटा बिजनेस करने को भी एक्सपीरियंस होना पड़ता, किधर ना किधर अपन ट्रेनिंग लेना पड़ता। लेकिन जो भी हमारा बिजनेस जो भी आज मैं बता रहा हूँ, इसमें कुछ भी एक्सपीरियंस ज़रूरत ही नहीं है। फिर एक बार कुछ हो जाए, राइट। कुछ बाहर में बिजनेस करे तो कुछ लोग सपोर्ट करने का रहता, कुछ कोई भी सपोर्ट करते हैं अपन को, कोई भी सपोर्ट नहीं करते। क्यों क्यों बोले तो कंपटीशन आ जाता है ना। अपन हमारे को सपोर्ट करते, अशोक सर है फोटोग्राफर है, मैं भी फोटोग्राफर हूँ। मैं उनको सिखाए तो मेरे कंपटीशन बनता हूँ, उन्होंने मेरे को सिखाए तो मैं कंपटीशन बनता हूँ। इसलिए सपोर्टिंग कोई भी नहीं करते बाहर लोग। यस सर नो? సపోర్టింగ్ ఎవరు మనకు చేయరండి బయట బిజినెస్లలో। ఎందుకంటే ఇప్పుడు నేను ఒక ఫోటోగ్రాఫర్, ఆయన ఒక ఫోటోగ్రాఫర్, నేను కనుక ఆయనకు నేర్పిస్తే నా షాప్ ముంగట్టే ఆయన ఒక ఫోటోగ్రాఫర్ షాప్ పెడతాడు, ఆయన స్టూడియో పెట్టేస్తాడు, ఆయననే నా కాంపిటీషన్ తయారవుతాడు। అందు గురించి సపోర్ట్ అనేది బయట సిస్టంలో అయితే ఎవరు చేయరండి। కానీ నేను చెప్తున్నటువంటి ఈ బిజినెస్లో మనకు సపోర్ట్ ఇవ్వడానికి ఇక్కడ ఇంతమంది లీడర్స్ ఉన్నారు, మేమందరం ఉన్నాం, విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఉంది। आप ये बिजनेस में आने के बाद आप सपोर्टिंग सिस्टम है, सीनियर से सब लोग आप सपोर्ट करके आपका इनकम भी 1 लाख प्लस इनकम आने के लिए उन लोग सपोर्ट करते हैं, राइट। फिर एक बार जोरदार से यस, वो समझदार लोग हैं। और बाहर का जो भी बिजनेस हम कर रहे हैं, इन्वेस्टमेंट तो पक्का होना, लेकिन इनकम गारंटी है बोले तो गारंटी है, पैसे लगाना बोले तो इन्वेस्टमेंट गारंटी है बाहर का बिजनेस, लेकिन रिटर्न्स आना फायदा गारंटी है क्या? नहीं। लेकिन हमारा जो भी बिजनेस है, ये बिजनेस है, इसमें गारंटी इनकम है। जो भी सिस्टम क्या बोलता है, अपलाइन क्या बोलता है, वो सुने तो आपको गारंटी इनकम आता है। खुश है? यस। नेक्स्ट स्लाइड सर। द पावर ऑफ डुप्लीकेशन, डुप्लीकेशन ऑफ टाइम एंड मैन पावर इज इक्वल टू बिग इनकम। इधर देखिए, ये बहुत इंपॉर्टेंट, वेरी वेरी इंपॉर्टेंट स्लाइड है। वहाँ एक आदमी काम करे तो डुप्लीकेशन नहीं हो रहा। वही एक आदमी सुबह से शाम तक 8 घंटे 9 घंटे 10 घंटे 12 घंटे भी काम कर रहा, एक ही आदमी काम कर रहा, डुप्लीकेशन नहीं हो रहा, टाइम डुप्लीकेशन नहीं हो रहा, आदमी भी एक ही आदमी काम कर रहा, वो अच्छा रहता, डुप्लीकेशन अच्छा रहता। बल्कि इधर एक एग्जाम्पल दे देखो, 100% काम एक आदमी करे तो कैसा रहता, और 100% काम 100% करे तो कैसा रहता। एक एग्जाम्पल देता ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి। ఇక్కడ 100% వర్క్ అనేది ఒకటే మనిషి చేస్తే రిజల్ట్ బాగా వస్తుందా, లేకుంటే 100% వర్క్ 100 పీపుల్కి డివైడ్ చేస్తే వర్క్ ఫాస్ట్ జరుగుతుందా? ఏది జరుగుతుంది? సెకండ్ వనా, రైట్। దానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి। ఒక పెద్ద బిల్డింగ్ అపార్ట్మెంట్ ఉంది, ముందర మనకు ఇటుకలు ఉన్నాయి। ఒక మనిషికి మనం అబ్బాయి చెప్పిన మనకి ఈ లారీ ఇటుకలు నువ్వు ఒక్కరి పైకి 7 అంతస్తుల పైకి మొయ్యాలి అంటే కనుక ఆయన ఎంత టైం తీసుకుంటాడో ఆలోచించండి। అదే కనుక ఒక 100 మందికి అబ్బాయి చెప్తే फास्ट జరుగుతుంది। అదే పవర్ ఆఫ్ డూప్లికేషన్, मैन पावर एंड टाइम అని చెప్పి అంటారు అన్నమాట। అయితే इधर क्या है, डुप्लीकेशन ऑफ टाइम एंड मैन पावर। जो भी ये बिजनेस में हो रहा, जो भी काम है इधर 100% का जो भी काम है 100 पीपल डिवाइड कर ले रहे, इधर टाइम एंड मैन पावर डुप्लीकेशन हो रहा। ओके, नेक्स्ट स्लाइड सर। देखो और एक एग्जांपल है इधर, डुप्लीकेशन ऑफ टाइम एंड मैन पावर। रिलायंस सुपर मार्केट सबको मालूम है ना? रिलायंस सुपर मार्केट, ये रिलायंस सुपर मार्केट जो भी है इंडिया में कितना रहता होगा आपके ख्याल से? एक 1000 रहता। 1000 स्टोर्स में एक एक स्टोर में 10-10
एम्प्लॉइज है तो भी कितना रहता 10,000 10 आवर्स काम करे तो 1 लाख आवर्स, एक दिन में 1 लाख आवर्स, एक 1 लाख आवर्स काम हो रहा था। किसके लिए? अंबानी के लिए। उधर क्या है? टाइम एंड मैन पावर डुप्लीकेशन हो रहा है पूरा। और इधर क्या है? एक सिंगल पर्सन इधर बैठ के तरकारी बेच रहा है, 8 आवर्स 9 आवर्स काम कर रहा है, एक ही आदमी काम कर रहा है। अरे तो इनकम ज़्यादा आता क्या? ఇన్కమ్ ఎక్కువ వస్తుందా? ఒక సింగిల్ పర్సన్ కనుక 8 అవర్స్ కష్టపడితే కనుక మా అంటే 500 వస్తుంది. ఆయన ఇంట్లో ఏదైనా దావత్ ఉంది, లేకుంటే ఆయనకు ఆరోగ్యం బాగాలేదు, ఒక రోజు దుకాణం పెట్టలేదు అనుకుందాం, ఆ రోజు వస్తుందా? 500 వెయ్యి రాదు. ఎందుకనంటే ఆయన ఒక్కడే దానికి ఆధారం. అదే కనుక రిలయన్స్ సూపర్ మార్కెట్ ఒక 1000 స్టోర్లు ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియాలో. ఒక 1000 స్టోర్లలో ఒక్కొక్క స్టోర్లో 10 మంది పని చేసినా కానీ 1000 స్టోర్లు ఎంత అయితే 10,000 మంది, ఒక్కొక్కరు 10 గంటలు పని చేస్తే 1,00,000 గంటలు అవుతుంది. ఒకవేళ ఇన్ కేసు ఏదైనా ఒక స్టోరు బంద్ అయింది, మూతపడ్డది, అంబానీకి ఏమైనా నష్టమా? ముఖేష్ అంబానీకి ఏం నష్టం లేదు. ఎందుకంటే మిగిలిన 999 షాపులు తెరిచే ఉంటాయి కాబట్టి, ఆడ మనుషులు పని చేస్తుంటారు కాబట్టి అతనికి ఎటువంటి నష్టం అనేది లేదు. అదే పవర్ ఆఫ్ డూప్లికేషన్ అనమాట. నెక్స్ట్ స్లైడ్ సార్. ఇక్కడ కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా మనం చిన్నప్పటి నుంచి కూడా టీవీలలో చూస్తున్నామా లేదా? ఏంటి ఇవన్నీ? నిత్యావసర వస్తువులు. बचपन से ये पूरा प्रोडक्ट आप टीवी में, సినిమా థియేటర్ में देखे नहीं देखे? ये क्या है? FMCG ప్రోడక్ట్, నిత్యావసర వస్తువులు అండి. ప్రతి ఒక్క వ్యక్తి ఇవి ఖచ్చితంగా మనము వాడాల్సినవే, వాడుతున్నవే మనం ఇవన్నీ కూడా. ఎస్ సార్ నా? ఎస్, మనం వాడినాము, మన పేరెంట్స్ తల్లిదండ్రులు వాడినారు, మన తాతలు కూడా కిరాణా షాప్లోనో అక్కడో ఇక్కడో కొని వాడాల్సినవే, రైట్. ఇవి కనుక టీవీలో కనిపించేటువంటి వస్తువులను మనం వాడితే కనుక మన జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా లేదా అనేది ఆన్సర్ మీ దగ్గరనే ఉంది. ఏమైనా మార్పు జరిగిందా? మనం డబ్బులు ఇస్తున్నాం, सामान वस्तुंदी. ये जो भी टीवी में दिखा रहा प्रोडक्ट, जो भी एडवर्टाइजमेंट दिखा रहा प्रोडक्ट हम यूज़ करें तो कुछ फ़ायदा है, आपको मालूम है वो फ़ायदा मिला जब पैसे दे रहे प्रोडक्ट आ रहे, बस उतना ही. लेकिन ये प्रोडक्ट चेंज करे तो क्या मिलता आप देखेंगे. नेक्स्ट स्लाइड. अभी जो ये प्रोडक्ट है टीवी में एडवर्टाइजमेंट करने वाला प्रोडक्ट, ఈ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే ప్రోడక్ట్లు అవన్నీ కూడా అది సిస్టమ్ ఎట్లా ఉంటుందని చూడండి. సి అని ఉంది ఇక్కడ. ఫస్ట్ సి అంటే కస్టమర్ అంటే మనమందరం. అండ్ ఇక్కడ MFG అండి అంటే మ్యానుఫ్యాక్చరర్స్ అండి. అంటే ఒక ఫ్యాక్టరీలో తయారైనటువంటి వస్తువు ఒక కస్టమర్కి అంటే మనందరి దగ్గరికి రావాలి అంటే కనుక ఎంతమందిని దాటుకొని రావాలో చూడండి ఒకసారి. ये जो भी कस्टमर है एक प्रोडक्ट यूज़ कर रहे उसको मैन्युफैक्चरिंग किधर होता बोलता फैक्ट्री में होता. वो फैक्ट्री में बनने वाला प्रोडक्ट कस्टमर के पास आना बोले तो जितने आदमी देखो उनसे क्रॉस करके इधर आना पड़ता. इसका कमीशन रहता ना रहता. जो भी है मिडिल मैन है, किराना शॉप है, होलसेलर है, डिस्ट्रीब्यूटर है, C&F है और एडवर्टाइजमेंट है, ये पूरा लोगों को कमीशन रहता ना रहता. फ्री में करते सर्विस. ఇవన్నీ వాళ్ళు ఫ్రీగా చేస్తారా? కిరాణా షాప్ ఉన్నారా? ఎక్కడ ఎవరన్నా కిరాణా షాప్ వాళ్ళు ఉన్నారా? అది ఒకరు ఉన్నారంట. సార్ మీరు ఫ్రీగా చేస్తుంటారా, మీకు కమిషన్ ఏమైనా వస్తుందా? ఖచ్చితంగా కమిషన్ అనేది వస్తుంది. అంటే మనం చూడండి ఇంతమందికి మనం కమిషన్లు ఇచ్చుకుంటూ పోతుంటే 40 రూపాయలకే తయారైనటువంటి వస్తువు 100 రూపాయలకి MRP కొంటున్నాం. బాగుందా అండి ఇది? మీ డబ్బులు కష్టపడ్డటువంటి డబ్బులు 160% అనేది మధ్యవర్తులకి అడ్వర్టైజ్మెంట్ పోతుంది. ఆ అడ్వర్టైజ్మెంట్ అనేది ఇంకా పెద్ద గొప్ప విషయం ఏంటిదంటే ఐశ్వర్య వస్తుంది. నేను ఈ సబ్బు వాడుతున్నా, మీరు కూడా వాడుకుంటుంది. నిజంగానే ఐశ్వర్య సబ్బు వాడిన తర్వాతనే అందంగా తయారైందా? మరి ఆమె వచ్చి అదే చెప్తుంది, మనం కొంటున్నామా లేదా? మహేష్ బాబు వస్తాడు, సంతూర్ సబ్బు అడ్వర్టైజ్మెంట్ అని ఇస్తాడు. ఆయన కాలేజా నేనా మమ్మీ అనుకుంటూ వస్తాను. ఆమె మమ్మీలాగా తయారైన ఉన్నా కానీ కూడా అంటే కాలేజ్ స్టూడెంట్ లాగా కనిపిస్తుందని చాలామంది మమ్మీలు కూడా కాలేజ్ స్టూడెంట్ లాగా తయారైదామని చెప్పి లక్ష్యకి వెళ్తున్నారు. ऐसा ना ये जो भी है फिल्म स्टार से यूज करता नहीं करता बोल के हमारे को नहीं मालूम है. लेकिन जो पैसा दिए तो टीवी में एडवर्टाइजमेंट काम करते हैं लोग, अगर नहीं दिए तो दूसरे ప్రోడక్ట్ को అడ్వర్టైజ్మెంట్ करते. అంటే నిజంగా వాళ్ళు యూజ్ చేస్తున్నారా లేదా అనేది ఆ భగవంతుడి కనుక డబ్బులు ఇస్తే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేస్తారు, డబ్బులు ఇవ్వకపోతే వేరే ఎవరు ఇస్తారో వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ అనేది చేస్తారు. అంటే ఇందులో నిజాయితీ ఉందా వాళ్ళు వాడే దాంట్లో? ఏం లేదు. కమిషన్స్ డబ్బుల గురించి అనేది వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఈ మధ్యవర్తులు అడ్వర్టైజ్మెంట్ అనేది లేనటువంటి వ్యవస్థ ఉంటే जो भी इधर दिख रहा है मिडिल मैन और एडवर्टाइजमेंट, अगर उन लोग नहीं है तो कैसा रहता है? नेक्स्ट स्लाइड में देखेंगे. इधर देखिए कस्टमर है, फैक्ट्री है, नो मीडिएटर, नो मिडिल मैन, नो एडवर्टाइजमेंट है. अच्छा रहता नहीं रहता? आपका जो भी है 60% इनकम मिडिल मैन को जा रहा था, उधर आपको क्या हो रहा? సేవింగ్స్ రా. మీరు కష్టపడ్డటువంటి డబ్బులు 160 రూపాయలు ఏదైతే ఉందో అది మధ్యవర్తులకు వెళ్ళేటువంటిది సేవింగ్ అవుతుంది. ఎంతమంది బాగుందండి?
బాగుంటే ఏం చేయాలి? ఇంతేనా? राइट, इसको क्या बोलता है? डायरेक्ट सेलिंग होता है. नाम में भी है डायरेक्ट सेलिंग, नो मीडिएटर. इसलिए कस्टमर के पास डायरेक्ट जा रहा बोले तो डायरेक्ट सेलिंग है. కస్టమర్ కి డైరెక్ట్ గా ప్రోడక్ట్ అనేది వెళ్తుంది కాబట్టి ఈ కాన్సెప్ట్ ని డైరెక్ట్ సెల్లింగ్ అన్నారు. నేను ఇంతకుముందు చెప్పినాను 150 సంవత్సరాల కంటే ముందు నుంచి డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ అనేది ఉంది. బయట విదేశాలలో నడుస్తుంది. 1886లో స్టార్ట్ అయింది. ఒక చిన్న పర్ఫ్యూమ్ బాటిల్ తోటి అది స్టార్ట్ అయింది. ఎవాన్ అనేటువంటి ఒక పర్ఫ్యూమ్ బాటిల్ తోటి ఒక లేడీ స్త్రీ అని మీరందరూ కూడా గర్వించదగ్గమని. ఎందుకంటే ఇండస్ట్రీ స్టార్ట్ అయింది ఒక లేడీ తోటి స్టార్ట్ అయింది. మరి అటువంటి కాన్సెప్ట్ అనేది ప్రపంచ దేశాల్లో చాలా అద్భుతంగా జరుగుతుంది. అమెరికా లాంటి దేశాల్లో 35-40 కోట్ల జనాభా ఉండేటువంటి 2 లక్షల కోట్ల టర్నోవర్ జరుగుతుందండి. 2 లక్షల కోట్లు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. అంటే ఫ్యూచర్ మొత్తం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీనే ఉంటుంది. నెక్స్ట్ డేట్ సార్. राइट, एक बार कंपैरिजन करेंगे. बाहर जो भी प्रोडक्ट एक्सेट्रा एक्सेट्रा मॉल्स में लिए तो नहीं तो किराना शॉप में लिए तो उधर क्या मिल रहा अपन को, ये वेस्टेज का शॉप में लिए तो क्या मिल रहा, कंपैरिजन देखेंगे. చూద్దామండి. మనం ఇంతకుముందు అక్కడిక్కడ మాల్స్లలో కొంటున్నాం, మనం కిరాణా షాప్లో సామాన్లు కొంటున్నాం. అక్కడికి ఇక్కడ వెస్టర్న్ షాప్కి ఏం తేడా ఉంటుందో మనకి ఇక్కడ కంపారిజన్ గురించి ఒక టేబుల్ అనేది ఇచ్చడం జరిగింది. మనకు బయట మార్కెట్ షాప్లో किराना शॉप కావచ్చు, ఏదైనా షాప్ కావచ్చు, एमआरपी ధర కొంటామా, డిస్కౌంట్ ఏమైనా వస్తుందా? एमआरपी इसमें ले रहे अपन, कुछ डिस्काउंट आ रहा, एमआरपी में ले रहे. लेकिन इधर क्या है, वेस्टेज अपन को 10 to 20% डिस्काउंट दे रहा. 10 to 20% डिस्काउंट अपन वेस्टेज दे रहा. 10 to 20% మనకు వెస్టేజ్ అనేది ఇస్తుందండి. అండ్ క్యాష్ బ్యాక్ అనేది మార్కెట్ షాప్లో మీకు ఎక్కడైనా క్యాష్ బ్యాక్ అన్న పదం వినిపించిందా? కిరాణా షాప్లోకి వెళ్ళి అనుకో, సామాన్లు కొన్నారు, సార్ క్యాష్ బ్యాక్ వస్తుంది మీకు అని ఎప్పుడైనా విన్నారా? ఎక్కడ లేదు. మన బిజినెస్లో ఏంటంటే ఇక్కడ 5 to 11% कैश बैक అనేది ఉందండి. बाहर जो भी किराना शॉप में माल्स में लिए तो कैश बैक बोल के कभी सुना? कभी नहीं सुना. लेकिन इधर वेस्टेज क्या है, 5 to 11% आपको कैश बैक दे रहा है. हर एक महीना 10th को आपको अकाउंट में गिरता हो. और थर्ड पॉइंट है फ्री प्रोडक्ट. अपन को कभी किराना शॉप में माल्स में कुछ प्रोडक्ट का एफएमसीजी प्रोडक्ट लिए तो कुछ फ्री प्रोडक्ट मिला आपको? ईमानदारी से बोलना, फ्री प्रोडक्ट मिला नहीं मिला? मिला. 4 साबुन लिए तो 1 साबुन फ्री, 1 स्पून फ्री. कब मिलता हो? 5 साल